రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఏలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిల్లి బాలరాజుపై దాడికి ప్రయత్నించారు. జనసేన పార్టీ కార్యాలయం సాక్షిగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి యత్నించిన జన సైనికుడు బొత్స మధుని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. పోలవరం నియోజకవర్గంలో పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసుకునేందుకు ఎమ్మెల్యే ఏలూరులో జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలోనే ఏలూరు జనసేన నాయకుడు బొత్స మధు అకస్మాత్తుగా ఆయనపై దాడికి ప్రయత్నించారు. అప్రమత్తమైన వ్యక్తిగత భద్రతా సిబ్బంది పోలీసులు వెంటనే బొత్స మధును అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి లాక్కెళ్లిపోయారు. పోలవరం నియోజకవర్గంలో ఉన్న వర్గ విభేదాల కారణంగానే జనసేన ఎమ్మెల్యే చిరి బాలరాజు మొట్టమొదటిసారిగా బహిరంగంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు పెత్తందారులు తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇక ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ ఉద్రిక్తతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఇటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై ఏదైతే ఏలూరు పార్టీ ఆఫీస్ వద్ద ఒక వ్యక్తి దాడికి యత్నించాడు, ఏదైతే పార్టీ నవనిర్మాణ సారథుల ఎంపిక కోసం ఈ రోజు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇటు 7 నియోజకవర్గాల కార్యకర్తలతో పాటు భారీ ఎత్తున ర్యాలీతో ఇటు పోలవరం నుంచి ఏలూరు పార్టీ ఆఫీస్ చేరుకున్నారు. అనంతరం నవనిర్మాణ సారథుల ఎంపిక కోసం కూడా దరఖాస్తు చేసిన ఎమ్మెల్యే తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఒక వ్యక్తి వచ్చి మీ ఎమ్మెల్యేపై దాడికి యత్నించబోగా వెంటనే అప్రమత్తమైన ఆయన సిబ్బంది అదేవిధంగా అక్కడ కార్యకర్తలు కూడా ఆ వ్యక్తిని వెంటనే లాక్కెళ్లి పోలీసులకి అప్పగించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఇటు పోలవరం నియోజకవర్గంలో కాస్త వర్గ విభేదాలు నడుస్తున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు బహిరంగంగానే ఎమ్మెల్యే చిరి బాలరాజు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఈ దాడికి యత్నించినట్టుగా కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూడొచ్చు, పోలవరం నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం కావడంతో తాను ఎస్టీ ఎమ్మెల్యే కావడం వల్లనే ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో ఒక పెత్తందారి వ్యవస్థ నడుస్తుంది అంటూ కూడా ఎమ్మెల్యే చిరి బాలరాజు ఈ రోజు బహిరంగంగానే మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఏదైతే తను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి కొందరు ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వారు కనుసన్నల్లోనే కూడా ఎమ్మెల్యే పనిచేయాలి, ఒకవేళ ఎమ్మెల్యే కూడా అలా పనిచేయని పక్షంలో వాళ్ళు ఏదైతే తనపై విష ప్రచారం చేస్తూ తమ మాట వినేవారిని ఇక్కడ ఉండేలా చేస్తున్నారంటూ కూడా ఆరోపణ చేసిన నేపథ్యంలో అనంతరం ఏదైతే ఆ మాటలు మాట్లాడిన తరువాత ఇటు ఏలూరు పార్టీ ఆఫీస్ వద్ద చేరుకొని ఈ నవనిర్మాణకు సంబంధించి అప్లికేషన్స్ ఇచ్చిన అనంతరం ఎవరైతే బొత్స మధు అనే వ్యక్తి మీడియా ప్రతినిధితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వద్దకు చేరుకుని ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన పరిస్థితి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కావచ్చు అక్కడ కార్యకర్తలు ఇతను లాక్కెళ్లి పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా చూడొచ్చు ఈ వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ. Go!